కమర్షియల్ పంటలకు కేర్ ఆఫ్ గా ఉండే లంక గ్రామాలు ఇప్పుడు వరద దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్నాయి. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు పండించే రైతన్న వరద దెబ్బకు కుదేలైపోయాడు. ఒక్కొక్క ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల పెట్టుబడి పెట్టిన రైతన్నకు ఈ వరద తీవ్ర విషాదాన్ని నింపింది. లంక ప్రాంతాల్లో ప్రధానంగా పండించే అరటి, పసుపు, కంద, దొండ వంటి పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. వాణిజ్య పంటలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. వరుసగా వచ్చినటువంటి వరద నేపథ్యంలో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి చేసినటువంటి సాగు ఇప్పుడు పూర్తిగా వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రైతులు ఉన్నారు. మీరు చెప్పండి, ఈ ప్రాంతంలో కమర్షియల్ క్రాప్స్ మొత్తం కూడా పెద్ద ఎత్తున వేస్తూ ఉంటారు. ఏం జరిగింది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పంట పనికొస్తుందా లేదా? పనికిరాదండి అసలు. బాగా పసుపు కానీ, కంద కానీ, అరటిలు కానీ, ఈ దొండ పందిర్లు అలాంటివి వాణిజ్య పంటలు కానీ ఏదైనా పెద్ద నష్టమే. ఇది కాకపోతే ఇంత వస్తుందని ఎవరు అనుకోలేదులే. బాగా విపరీతంగా వచ్చేసింది, ఊహించనిదిగా. బాగా ఇళ్ళు కూడా కొన్ని డ్యామేజ్ అయిపోయి, ఇళ్ళలో కూడా నీళ్ళు పోని మునిగిపోయి, గొడ్డు మనుషులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. పంట బాగా నష్టం, ప్రతి పంట నష్టమే. అరటిలతో కూడా కందాన్ని ఒకట్లని నమ్మట్లేదు. మా దగ్గర ₹10 పెట్టుబడి పెట్టారు. ఇంకొక ₹10 పెట్టి పెడితే చేతికి వచ్చేది ₹1,00,000 పైన అవుతాయండి ప్రతి ఎకరానికి. ₹1,00,000. పసుపు అంటే ఎక్కువ ఏడు పుట్టుకుంటేనే 10,000 చిల్లర పెట్టుకునికొచ్చాం. కంద ₹11,000 పెట్టుకునికొచ్చాం. అట్టా రకరకాలుగా ఉంటాయి ఇందులోండి. ఒక్క రకంగా ఉండదు కదా. అరటిలు దాన్ని బట్టి అరటిలు అట్టా ఈ విపరీతమైన ఖర్చు. మరి ఏదైనా ఖర్చే కదా. వేయటం కానీ పిండి వేయటం కానీ, పిండి కట్ట ఒకటి ₹1,500-1,600 పిండి కట్ట ఉంది. ఆల్రెడీ 2 సార్లు పసుపుకు ముందు కూడా కొట్టాము. ఎంత డ్యామేజ్ జరిగి ఉంటుంది? ఎకరానికి 1,50,000 ఖర్చు అయిందండి. పావుల వంతు పెట్టుకుంటే చేతికొచ్చాయి. బాగా ఇబ్బందిగా ఉంది. ఏ పైరా పనికిరాదు. ఏ పంటలు డ్యామేజ్ అయినాయి? ఎక్కువ పసుపు, అరటి, మొక్కజొన్న కూడా చేతికొచ్చింది కూడా ఆగిపోయింది. కంద చేలు మునిగిపోయి. రైతాంగం అయితే తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఎందుకంటే మనకి డెల్టా ప్రాంతంలోనే అత్యంత ఎక్కువగా ఇక్కడ కమర్షియల్ క్రాప్ పండిస్తూ ఉంటారు. మిగతా ప్రాంతాల్లో వరి, ఇతరత్ర పంటలు పండిస్తుంటే ఇక్కడ ప్రధానంగా అరటి, కంద, పసుపు ఇట్లాంటి వాణిజ్య పంటలు పండిస్తూ ఉంటారు. తద్వారా పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఈసారి ఆదాయం అనేది ఒక్క రూపాయి కూడా ఉండదు వీళ్ళకి. ఆ స్థాయిలో పూర్తిగా అరటి చెట్లు అయితే పై స్థాయిలోకి వచ్చినటువంటి బురద మొత్తం కూడా అరటి చెట్లను మొత్తంగా ముంచేసినటువంటి పరిస్థితి. కంద, అదేవిధంగా పసుపు లాంటి పంటలు అయితే నీళ్లలో నాని ఇప్పుడు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఇప్పటికే ఖర్చు చేశారు. మరొక ₹1,00,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ ₹1,00,000 పెట్టాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఒక పంట కూడా చేతికి రానటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఈ సీజన్లో ఉన్నటువంటి పంటలను కాపాడుకోలేకపోయాము. మరి నెక్స్ట్ సీజన్ ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచనతో రైతాంగం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అదేవిధంగా జరిగిన నష్టానికి రైతులకి ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పించాలనేటువంటి డిమాండ్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, NTV, లంక గ్రామాల నుంచి.